అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ సాయంత్రపు వేళ బైబిల్ స్టడీకి చేరువచ్చిన ప్రియ సంఘం అంతటికి కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. మరొక బైబిల్ స్టడీలో ఈ విధంగా మనం కలిసి పాటలు పాడుతూ ప్రభువుని స్తుతించడానికి, ఆయన వాక్యం అది మనల్ని ధన్యులుగా చేస్తుంది అని, అలాంటి ధన్యకరమైన జీవితంలో మనం ఉన్నామో లేదో అని మనల్ని మనం వాక్యం ద్వారా పరీక్షించుకుంటూ ప్రోత్సహించబడటానికి ఈ రాత్రి మనం దేవుని సన్నిధికి చేరువచ్చి ఉండగా, ఈ రాత్రి మన ధ్యానానికి సహాయకరంగా యోహాను సువార్తలో నుంచి ఒక లేఖన భాగాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. బైబిల్ తీయగలిగిన వాళ్ళు, చదవగలిగిన వాళ్ళు యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనాన్ని నాతో పాటు మనందరం కలిసి చదువుదాం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. ఒక వచనం, అదే 14వ వచనాన్ని కూడా చదువుదామా? 14వ వచనం. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములను కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. అలానే మరొక లేఖన భాగాన్ని మనం అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రికలో నుంచి చదువుదాం. అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరియుంచిపోయెను. మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఈ రెండు లేఖన భాగాలని మన మనసులో ఉంచుతూ, అలానే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడు. అలానే మరొక లేఖన భాగాన్ని కూడా మనం చదువుదాం. అపోస్తుల కార్యాలకు వద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం. అక్కడ కూడా ఒక మాటని మనం అందరం కలిసి చదువుదాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను. అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను. చదవబడిన ఈ 4 లేఖన భాగాలు ప్రభువే మన వినికిడిలో, ఆయనే మనందరి క్షేమం కొరకై ఆయనే వివరించి వినిపించునుగాక. ఆమెన్ అనొచ్చు. ఆమెన్. మంచిది. గత బుధవారం దైవజనులు ఒక చక్కటి పునాది వేశారు. మాదిరికరమైన జీవితం అనే అంశం మీద దైవజనులు చక్కటి ప్రారంభాన్ని మనకిచ్చారు. అయితే ఈ సాయంత్రం దానికి అనుబంధంగా, దానికి సహాయకరంగా వ్యక్తిగతంగా మాదిరికరమైన జీవితం అనే అంశంని మనం ఈరోజు కలిసి ఆలోచన చేయటానికి ఈ 4 వచనాలు చదివి
మీ ముందు కొన్ని విషయాలు చెప్పాలని నేను నిలబడ్డాను. వ్యక్తిగతంగా మాదిరికరమైన జీవితం, మాదిరి జీవితం అది పర్సనల్ యాంగిల్లో మనం ఆలోచన చేయాలి. మనం అలాంటి వ్యక్తిగత మాదిరి జీవితాన్ని మనందరం కలిగి ఉండాలి అన్న ఆశతో ఈ రాత్రి మనం కూర్చొని కొన్ని మాటలు మనం కలిసి ఆలోచన చేద్దాం. అందుకే దాదాపుగా 4 లేఖన భాగాలు చదివాం. ఈ 4 లేఖన భాగాల్లో 2 లేఖన భాగాలేమో యేసు ప్రభువుని గురించిన మాటలైతే, మరి 2 లేఖన భాగాలు చెప్తారా? అపోస్తలుడైన పౌలుని గురించిన లేఖన భాగాలు. కాబట్టి ఈ రాత్రి యేసు ప్రభు జీవితంలో నుంచి అలానే అపోస్తలుడైన పౌలు జీవితంలో నుంచి సమయం మనకి సహాయంగా ఉంటే అపోస్తలుడైన పౌలు జీవితంలో నుంచి కూడా కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. అయితే అసలు మాదిరికరమైన జీవితం ఎందుకు అవసరం? మాదిరికరమైన దైవ సేవకులు కూడా బుధవారం రాత్రి జ్ఞాపకం చేశారు కదా, మాదిరికరమైన జీవితం ఎందుకు ప్రాముఖ్యమైనది అని అంటూ కొన్ని కొటేషన్స్ అంకుల్ చెప్తూ, మన భక్తి జీవితం, మన విశ్వాస జీవితం దేవునికి ఇష్టకరంగా ఉండొచ్చు, మనకి సంతృప్తికరంగా ఉండొచ్చు, కానీ ఇతరులను ప్రభావితం చేయలేకపోతే మనకు మాదిరి జీవితం లేనట్టే అని దైవజనులు జ్ఞాపకం చేశారు కదా. కాబట్టి మాదిరి జీవితం తప్పకుండా మనం కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో నుంచి ఎందుకు మాదిరి జీవితం అవసరం నేటి క్రైస్తవులకి అని అంటే, ఒక మాటను మనందరం కలిసి చదువుదామా? తిమోతికి రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తూ 3వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చదవచ్చు, కానీ ఒక మాట నేను చదువుతున్నాను మొదటి నుండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు అని అక్కడ దాదాపుగా 18 లేక 19 రకాల వ్యక్తిత్వాలను గురించి చెప్తూ పౌలు అక్కడ జ్ఞాపకం చేశాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును, ఎలాగనగా మనుషులు అని చెప్తూ దాదాపుగా 5వ వచనం వరకు ఆ మాటలు జ్ఞాపకం చేశాడు. అయితే పౌలు ఆ మాటలే కంటిన్యూ చేస్తూ 10వ వచనం దగ్గరికి వచ్చేసరికి పౌలు చెప్తున్న మాట ఏంటంటే, అయితే నీవు అన్న మాట మనం అక్కడ చూస్తాం కదా. ఏమనుంది అక్కడ 10వ వచనం ప్రారంభంలో? అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును అని అక్కడ చాలా మాటలు చెప్తూ 11వ వచనం ఆఖరిలో తెలుసుకొనిన వాడవై నన్ను ఏం చేసావు? నువ్వు వెంబడించావు. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి మాదిరికరమైన జీవితం అది ఎందుకు అవసరం అనంటే, ఖచ్చితంగా ఎందుకు కలిగి ఉండాలనంటే, మనం అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి తప్పకుండా మనకేముండాలి చెప్పండి? మాదిరికరమైన జీవితం ఉండాలి. అందుకే 3వ అధ్యాయంలో మనం చదివితే, అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి. అపాయకరమైన కాలాలంటే ఏంటంటే ఎలా వస్తాయి అనంటే మనుషుల ద్వారానే వస్తాయి. మనుషులు రకరకాల అవలక్షణాలు కలిగి జీవిస్తూ ఉంటారు. విశ్వాసులే, భక్తి కలిగిన వారే పైకి భక్తిగా ఉంటారు, కానీ లోపల వారి యొక్క లక్షణాలన్నీ వేరు అని తెలియజేస్తూ పౌలు తన ఉదాహరణ చెప్తున్నాడు. నీవు మాత్రం నన్ను వెంబడించావు, నీవు మాత్రం నా యొక్క జీవితాన్ని, నా యొక్క ప్రవర్తనని, నా ఓర్పుని, నా ప్రేమను, నా బోధను అన్నీ నువ్వు తెలుసుకున్నావు, అన్నీ నువ్వు గమనించి చూసి నన్ను వెంబడించావు అని పౌలు చెప్తుండగా, ఈ భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకునే సంగతి ఏంటంటే, మనం కూడా ఏ కాలంలో ఉన్నాం? నేటి ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు చూస్తుంటే మనం కూడా అంత్య దినాల్లోనే ఉన్నాం, అపాయకరమైన కాలాల్లోనే ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఏమవసరం? మాదిరికరమైన జీవితం అది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు అవసరం అని అంటే, మనం అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి. ఎందుకు ప్రాముఖ్యమైనది అని అంటే, ఈ అంత్య దినాలలో చెడగొట్టేవారు, విశ్వాసుల్ని సైతం తప్పుదావ పట్టించేవారు, అబద్ధ బోధకులు సైతం ఎక్కువైపోతారు. అయితే ప్రభువు కొరకు అనేక ఆత్మల్ని ఆకర్షించాలంటే మనం ఎలాగుండాలి? మాదిరికరంగా ఉండాలి. తిమోతి, అంత్య దినాల్లో మనుషులు ఎలాగుంటే అయితే నీవు అని చెప్తూ నా బోధను, నా విశ్వాసాన్ని
తెలుసుకున్న వాడవై, ఎరిగిన వాడవై నన్ను వెంబడించితివి అంటున్నాడు. కాబట్టి ఈ మాటను మన మనసులో వేసుకుందాం. మాదిరికరమైన జీవితం అది ఎందుకు ప్రాముఖ్యమనంటే, మాదిరికరమైన జీవితం ఎందుకు అవసరమనంటే, మనం అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి. మన దినాలు, మన రోజులు, మన చుట్టూ ఉన్న వ్యక్తులు, పరిస్థితులన్నీ భక్తిని, వాక్యానుసారమైన భక్తిని, దేవుడు ఇష్టపడే భక్తిని మనం కొనసాగించడానికి ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ దినాల్లో సైతం దేవుని కొరకు నమ్మకంగా జీవించాలంటే అలాంటి మాదిరికరమైన భక్తులు తప్పకుండా మనకి ఎంతైనా అవసరం. అలాగూ మనం జీవించాలి అన్న ఆశే అది ప్రభువుది. అలాగూ మనం జీవించాలన్న ఆశే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునిది. అలాగూ మనం జీవించాలనే బైబిల్ యొక్క సారాంశం కూడా అదే బోధిస్తుంది. కాబట్టి ఈ మాట మన మనసులో వేసుకుందాం. మనం ఏ కాలంలో ఉన్నాం? అంత్యకాలంలో ఉండగా మనలో కనపడాల్సింది, ఇతరులు మనలో చూడవలసింది ఏంటంటే మాదిరికరమైన జీవితం. ఆ మాటను మన మనసులో ఉంచుకుందాం. రండి, కొన్ని మాటలు యేసు ప్రభు వారి జీవితంలో నుంచి మనం ఆలోచన చేసి మనం ముగించుకుందాం. యోహాను రాసిన సువార్తలో 13వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, నేను చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని అన్నమాట మనం చదివాం. అలానే పేతురు రాసిన పత్రికలో కూడా మనం అక్కడ చదువుకున్న మాట ఏంటంటే, తన అడుగు జాడల యందు నడుచుకొని ఉండాలని దేవుడు మనకి, యేసుక్రీస్తు ప్రభువారు మనకి మాదిరి ఉంచిపోయెను అన్న మాట మనం చదువుతుండగా, ఈ యోహాను సువార్త దగ్గరికి వస్తే ఈ 13వ అధ్యాయం నుంచి దాదాపుగా 17వ అధ్యాయం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకసారి చాలా జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేస్తే, యేసు ప్రభు వారి యొక్క ఏమంటారు, ఫేర్వెల్ స్పీచ్ అంటారు దీన్ని. యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు మనం చూస్తే యేసు ప్రభు వారి యొక్క ఆఖరి ప్రసంగం ఎవరితో చెప్తున్నాడంటే, తనతో ఉన్న శిష్యులతో చెప్తున్నాడు. తనతో ఉన్న శిష్యులంటే యేసు ప్రభు వారిని బాగా గమనించి ఉంటారు కదా. అందుకే మనం ఒకసారి 2 మాటలు మన ఊరికి అట్లా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్తలో కొన్ని మాటలు మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 39వ వచనం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఏం చేశారు? ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. యోహాను యొక్క శిష్యులు, ఇదిగోనయ్యా దేవుని గొర్రెపిల్ల అనే యోహాను తన శిష్యులకి యేసు ప్రభువుని పరిచయం చేయగా ఆ శిష్యులు ఏం చేశారు? యేసు ప్రభువుని వెంబడించారు. వెంబడిస్తూ బోధకుడా, రబ్బీ, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావయ్యా అని అడిగితే, రండి, వచ్చి చూడండి, వచ్చి నాతో పాటు ఉండండి అని అంటే శిష్యులు ఆయన వెంబడించి ఆయనతో ఉన్నారు, ఆయన యొద్ద బస చేశారు అన్న మాటను మనం చదువుతాం. అలానే 2వ అధ్యాయానికి వద్దాం. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 12వ వచనం చదువుదామా? 2:12. అటు తరువాత ఆయనయు, ఆయన తల్లియు, ఆయన సహోదరులను, ఆయన శిష్యులను కపెర్నహూముకు వెళ్ళి అక్కడ ఏం చేశారు? కొన్ని దినములు ఉన్నారు. అంటే శిష్యులు ఎవరితో ఉన్నారు? ఇప్పుడేగా మనం చదువుకుంది. 1వ అధ్యాయం 39వ వచనం ప్రకారం, రబ్బీ, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని అడిగితే యేసు ప్రభు వారు ఏమన్నారు? రండి, వచ్చి చూడండి అని అన్నారు. వాళ్ళు వెళ్ళి ఆయన దగ్గర బస చేశారు. 2వ అధ్యాయంలో మనం చదివితే యేసు ప్రభు, ఆయన శిష్యులు, ఆయన తల్లి కపెర్నహూములో కలిసి జీవించారు అన్నమాట కూడా మనం చూస్తాం. అలానే మరొక లేఖన భాగానికి వద్దాం. 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా చదువుదామా? 22వ వచనం. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యోదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో ఏమనుంది అక్కడ? కాలము గడుపుచు అన్న మాటను మనం చూస్తున్నాం కదా. అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. చెప్పండి, శిష్యులు ఎవరితో ఉన్నారు? ఎవరి దగ్గర బస చేశారు? ఎవరితో ఉన్నారు? ఎవరి దగ్గర కొన్ని దినాలు ఉన్నారని మనం చదివాం. అట్లయితే ఎవరితో పాటు ప్రయాణం చేశారు? ఆ విషయాలన్నీ మనం ఎరిగిన వారమే. యేసు ప్రభుతోనే ఉన్న శిష్యులతో, యేసు ప్రభు
ఏం తింటే అది తిన్నారు, ఎక్కడుంటే అక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు. యేసు ప్రభువుని వివాహానికి పిలిస్తే యేసు ప్రభు యొక్క ఇన్విటేషన్ మీద ఎవరు లేరు, ఆయనతో పాటు శిష్యులు కూడా వెళ్ళారు. అలాగే యేసు ప్రభువుని అంత బాగా దగ్గరుండి గమనించి ఆయనతో ఉన్న వారితో యేసు ప్రభు వారు తన చివరి ప్రసంగం చేస్తూ, నేను చేసినట్లు మీరు చేయండి అని మీకు మాదిరిగా ఇలాగ చేశాను. అయితే ఈ రాత్రి ప్రార్థనలోకి మనం వెళ్ళబోతాం. తర్వాత నా మాటలు లేదంటే మనం ఆలోచన చేస్తున్న ఈ మాటలు, వీటి వెనకమాల మనం చివరిలో ఈ ఆచరణాత్మకమైన ప్రశ్న ఏంటంటే, మనతో ఉన్న వారిని మనం పిలిచి నేను చేసినట్లుగా మీరు చేయండి అని మనం చెప్పగలమా? యేసు ప్రభువారు తన చివరి దశలో ఇక యేసు ప్రభువారిని పట్టుకొని సిలువ వేస్తారనగా ఆయన శిష్యులందరినీ పిలిచి, నేను వెళ్ళే కాలం వచ్చేసింది, మీరేమి మీ హృదయాలను కలవరపడనీయొద్దని చెప్తూ వారి పాదాలను కడిగి, నేను ఇప్పటి వరకు మీకు మాదిరికరంగా నేను జీవించాను, మీకు మాదిరిగా ఉండాలని ఈ పనులన్నీ నేను చేశాను, కాబట్టి మీరు మాదిరిగా ఉంటారా, నేను చేసినట్లుగా మీరు చేస్తారా అని చెప్పి వారి ముందు ఒక సవాల్ ఉంచి యేసు ప్రభువారు శిలువ మరణం, తన ముందున్న గొప్ప శ్రమను ఆయన అనుభవించారు. అయితే మనం మనతో ఉన్న వారితో ఈ మాట చెప్తే మనం తప్పకుండా మాదిరికరమైన జీవితాన్ని వ్యక్తిగతంగా మనం కలిగి ఉన్నట్లే. మనం మరొక మాట ఎక్కడ చదువుకున్నాం? అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో కూడా మనం చదివాం కదా. అక్కడ పౌలు ఎవరితో మాట్లాడుతున్నాడు? అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం అంటే ఎవరితో సంభాషణ అది చెప్తారు ఎవరైనా? అపోస్తులుడైన పౌలు అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాటలను కూడా మనం చదివాం. 20వ అధ్యాయం 35 నుంచి ఆ మాట 35వ వచనాన్ని మనం చదివాం కదా. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలో? ఏమండి, ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతోనా? ఎవరితో చెప్తున్నాడు ఒకసారి చూద్దామా? తెలిసిందే కదా మనకి ఈ మాట. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 17వ వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించి, వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో, ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎఫెసీ సంఘంతో, ఎఫెసీ సంఘ పెద్దలతో పౌలు మాట్లాడుతున్నాడు. ఇంతకీ పౌలు ఏ సమయంలో ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడంటే, పౌలును పట్టుకొని రోమా ప్రయాణంకి తీసుకెళ్తున్నారు, రోమా చెరసాల్లోకి తీసుకెళ్తున్నారు. పౌలు యొక్క తన లాస్ట్ వోయేజ్ అంటే తన ఆఖరి ప్రయాణం, లేదంటే తన ఆఖరి సమయాల్లో పౌలు వెళ్తున్నాడు. ఆ సమయంలో ఎఫెసీ సంఘ పెద్దలందరినీ పిలిపించి వారితో ఆ 20వ అధ్యాయంలో ఉన్న సంగతులన్నీ మనం ఎరిగిన వారమే. తనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీకు అన్ని విషయంలో నేనేం చేశాను? మాదిరి చూపి తిని అని మనం 20వ అధ్యాయం 35వ వచనంలో మనం చదివాం కదా. ఇక పౌలు తర్వాత కనపడ్డు ఎఫెసీ సంఘ పెద్దలకి, ఎఫెసీ సంఘానికి కనపడ్డు, ఇక తర్వాత ఉండడు. తన చివరి దశలో పౌలు కూడా అంటున్నాడు ఏమని? అన్ని విషయాల్లో నేను మీకేం చేశాను? మాదిరి చూపాను. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువారు తన ఆఖరి ఫేర్వెల్ మెసేజ్ ఇస్తూ తన శిష్యులతో, తనతో పాటు ఉన్న శిష్యులతో ఏమని చెప్తున్నాడంటే, నేను మీరు ఎలాగూ చేయాలి అని చెప్పి, మీకు మాదిరిగా ఉండాలని చెప్పి ఈ క్రియలన్నీ చేశాను, కాబట్టి మీరు మాదిరిగా ఉండండి. పౌలు కూడా తన ఆఖరి ప్రయాణం చేస్తూ ఇక తర్వాత మళ్ళా తను ఎప్పుడూ కూడా ఎఫెసీ పెద్దలను చూడలా, అక్కడే చనిపోయాడు, అక్కడే తన ప్రాణాన్ని ముగించేశాడు. అలాంటి చివరి దశలో ఎఫెసీ సంఘ పెద్దలతో పౌలు ఒక ధైర్యంతో సవాలుకరంగా చెప్తున్న మాట ఏంటి? నేను మీకు అన్ని విషయాల్లో మాదిరిగా ఉంచాను, మాదిరిగా ఉన్నాను, కాబట్టి మీరు మాదిరికరంగా జీవించండి. అయితే బాధాకరమైన సంగతి ఏంటంటే, తర్వాతి రోజుల్లో ఎఫెసీ సంఘమే లేదని చరిత్ర చెప్తున్నట్లుగా మనం దేవుని సేవకుల ద్వారా జ్ఞాపకం చేయబడ్డాం. కాబట్టి ఈ మాటలు మనం ఆలోచన చేస్తుండగా, మొట్టమొదటి మాట, అసలు మాదిరికరమైన జీవితం మనం ఎందుకు జీవించాలంటే, మనం ఉన్న సమయమే, మనం ఉన్న కాలమే ఎలాంటి కాలం? అంత్య దినాలు, అంత్యకాలాల్లో మనం ఉన్నాం. మన చుట్టూ ఉన్న మనుషులు ఏ రవ్వంత కూడా వారిని చూసి నేర్చుకోవాలని ఎలాంటి మాదిరి లేని మనుషుల మధ్యలో మనం ఉండగా బైబిల్ చెప్తున్న సంగతి,
తిమోతికి పౌలు చెప్తున్న సంగతి, అయితే నీవు నన్ను వెంబడించావు, నా బోధని నా ప్రవర్తనని నువ్వు ఎరిగిన వాడవై తెలుసుకునే వాడవై నన్ను వెంబడించావు. అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి మనకి అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే మాదిరికరమైన జీవితమే. ఎక్కువ వివరంలోకి నేను వెళ్ళాలనుకోవట్లేదు. మేము మొన్నటి దినాన గతంలో దేవుని సేవకులతో కలిపి హైదరాబాద్ మిషనరీ కాన్ఫరెన్స్కి వెళ్ళగా, ఆ మిషనరీ కాన్ఫరెన్స్లో మిషన్ ఫీల్డ్లో వాళ్ళు చేస్తున్న పరిచర్య, ఆ విషయాలన్నీ టెస్టిమోనీస్ అక్కడ ఆయా ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల్లో నిలిచి పరిచర్య చేస్తున్న వాళ్ళు వచ్చి వాళ్ళ సాక్ష్యాలు పంచుకుంటూ ఉండగా ఆ పరిస్థితులు వాళ్ళు తెలియజేస్తున్నప్పుడు బయటకు వెళ్ళి సువార్త చెప్పే, బయటకు వెళ్ళి కరపత్రిక ఇచ్చే అవకాశం మాకు అక్కడ లేదు. బయట బహిరంగంగా మేము కూడుకొని ప్రభువుని ఆరాధించే అవకాశాలు మాకు అక్కడ లేవు. అయితే మేము అక్కడ ఏ విధంగా పరిచర్య చేస్తున్నామంటే మా జీవితాలనే వారి ముందు ఒక మాదిరిగా పెట్టి పరిచర్య చేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మన ప్రాంతంలో కూడా ఇలాంటి సమయాలు రాబోతున్నాయి. మనం కూడా బయట యాన్యువల్ మీటింగ్స్ పెట్టుకున్నట్లుగా బహుశా మనకు కూడా పర్మిషన్ ఉండదేమో, లేదంటే ఆయా సందర్భాల్లో సువార్త కూడికలు పెడుతున్నట్లుగా మనకి రాబోయే దినాల్లో అలాంటి అవకాశాలు మనకు రాకపోవచ్చు. అయితే దేవుని కొరకు ఒక సాక్షిగా మనం జీవించాలంటే ఏకైక మార్గం ఏంటంటే ఈ అంత్య దినాల్లో చెప్తారా, మాదిరికరమైన జీవితమే. పేతురు కూడా చెప్తూ అదే మాట అన్నాడు కదా, మార్పు లేని మీ భర్తలని ఎలాగూ రాబట్టాలి, వారికి వాక్యం చెప్పి వాక్యం ద్వారా రాబట్టాలా. అక్కడ పేతురు చెప్పిన మాట, మీ మంచి ప్రవర్తన, మీ పవిత్ర ప్రవర్తనను చూచి వారిని ప్రభువు దగ్గరికి రాబట్టవచ్చు. ఈ అంత్య దినాల్లో మనకు కావలసిన ప్రాముఖ్యమైన యాటిట్యూడ్ ఏంటంటే, ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, ప్రాముఖ్యమైన లైఫ్ స్టైల్ ఏంటంటే అదే ఎగ్జాంపులరీ లైఫ్, మాదిరికరమైన జీవితం జీవించటమే. అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి మాదిరికరమైన జీవితం చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభు వారి జీవితంలో నుంచి, అలానే అపోస్తుడైన పౌలు జీవితంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకున్న మాట, వారు చివరి కాలంలో వారి చివరి ప్రయాణాల్లో చివరి మాటలలో వాళ్ళు చెప్తున్న సవాలుకరమైన సందేశం ఏంటంటే, నేను మీ ముందు మీకు మాదిరిగా ఉండాలని ఇవన్నీ చేశాను, నాలాగా మీరు జీవించండి అని యేసు ప్రభు వారు అన్నారు. అలానే అపోస్తుడైన పౌలు అన్నాడు. అందుకే ఇందాక మనం చదువుకున్నాగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చదివాం, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు బహిరంగంగా చేసిన ఒక గొప్ప స్టేట్మెంట్. ఈ మాటలు ఆలోచన చేస్తుండగా మాదిరికరమైన జీవితం ఎంతో ప్రాముఖ్యమైనది అని మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, కొన్ని విషయాలు మనం ఆలోచన చేసి మనం ముగించుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. మొదటి వచనం, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఏం చేశారు, ఎరిగిన వాడై అన్నమాట మనం ఇక్కడ చదివాం కదా. ఒక పేజీ వెనక్కి తిప్పుదామా, 12వ అధ్యాయం. 13వ అధ్యాయంలో మాట చదివాం, 12వ అధ్యాయానికి వద్దాం. 12:23, అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ ఏమనుంది అక్కడ, వచ్చి ఉన్నది. యేసు ప్రభు వారు ఈ ఫేర్వెల్ మెసేజ్ని ఒక ప్రార్థనతో ఆయన ముగించారు కదా 17వ అధ్యాయంలో. రండి, యోహాను సువార్త 17వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం, లేదంటే 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా, నేను తండ్రి, ఏమనుంది అక్కడ, నా గడియ వచ్చి ఉన్నది. ఈ మాటలు మనం చదువుతుండగా మరొక వచనాన్ని కూడా మనం చదువుదామా. 2వ అధ్యాయం, యోహాను సువార్తలోనే 2వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదామా. 4వ వచనం, 2:4. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? తర్వాత రాయబడిన మాట, నా సమయం ఇంకా రాలేదు. మరొక లేఖన భాగాన్ని కూడా ఇదే యోహాను సువార్తలో మనం చదవచ్చు. యోహాను సువార్త
7వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయంలో కూడా మనం ఆ మాటను చదువుకోవచ్చు. 30వ వచనం. అందుకు వారు ఆయనను పట్టుకొన యత్నము చేసిరి గాని, అక్కడ ఏమని ఉంది? ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, యేసు ప్రభు వారికట భూమి మీద ఆయనకి హెవెన్లీ టైం టేబుల్ ఉందట. యేసు ప్రభు వారికి ఉంది. ఎక్కడ ఉంది? భూమి మీదే జీవిస్తుంది. భూమి మీదే జీవిస్తున్నది మనుషుల మధ్యనే. మనుషుల మధ్య జీవిస్తున్నా కానీ ఆయనకి ఏముందంటే, ఆయన చెప్పిన మాట, ఆయనకి హెవెన్లీ టైం టేబుల్. అంటే ఇప్పుడు మనం చదువుకున్న మాటలన్నింటినీ మనం చూస్తే, ప్రారంభంలో మనం ఎక్కడ చదివాం? యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. 2వ అధ్యాయంలో ఏమైనా ఉంది? కానా వివాహంలో యేసు తల్లి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా తెలుసు కదా మనందరికీ, వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది, మరి ఏమన్నా చేస్తావనంటే యేసు ప్రభు వారు ఏమన్నారు? అది వినటానికి చూడటానికి అది ఎలా ఉంది? కొంచెం కఠినంగానే ఉంది కదా. వాళ్ళ అమ్మగారు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఉన్న సమస్యను చెప్తే యేసు ప్రభు వారు ఏమంటున్నారు? అది ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాంలే అన్నట్టుగా, నా సమయం ఇంకా రాలేదు అన్నట్లుగా. తర్వాత మనం ఆ వచనాలు మనం చదివితే 7వ అధ్యాయంలో మనం చదివాం. ఆ తర్వాత మరికొన్ని వచనాల్లో కూడా మనం చదివితే, ఒకసారి 8వ అధ్యాయంలో కూడా మనం ఆ మాట చదువుదామా? 8వ అధ్యాయం 20వ వచనం దగ్గరికి వస్తే, ఆయన దేవాలయములో బోధించుచుండగా కానుక పెట్టె ఉన్న చోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. ఈ మాటలన్నీ మనం చదువుతుంటే యేసు ప్రభు వారి యొక్క జీవితం, ఆయన మాదిరి జీవితం ఏ కోణంలో మనం చూడొచ్చు అని అంటే, విత్ రెస్పెక్ట్ టు టైం, సమయాన్ని బట్టి ఆయన ఏ విధంగా స్పందించాడో మనం చూడొచ్చు. రండి, యోహాను సువార్త 2వ అధ్యాయానికి వద్దాం. 2వ అధ్యాయంలో వివాహం జరుగుతుంది. అప్పుడే యేసు ప్రభు వారి పరిచర్య ప్రారంభం కదా. అప్పుడే యేసు ప్రభు వారు ఇంకా అంత అందరికీ పబ్లిక్ ఫిగర్గా కాదు లేడు. ఆయన అందరికీ తెలిసిన ముఖం కాదు ఆయనది. అలాంటి సమయంలో ఒక ఆపర్చునిటీ వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. ఆ గొప్ప కార్యం చేసి ఆయన్ని మహింపరుచుకొని ఆయన్ని ప్రజలందరికీ చూపించుకొని ఒక ఆపర్చునిటీ వచ్చింది. కానీ యేసు ప్రభు వారు ఏమన్నారు? నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు. మరొక మాటను కూడా మనం తర్వాత ఉన్న ఆ వచనాల్లో మనం చదివితే, యేసు ప్రభు వారిని ఒక మాటను మనం చదువుదాం. చూడండి, 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం మనం చదువుదాం. యోహాను సువార్త 6:15 రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొని పోవుచున్నారని అక్కడ రాయబడిన మాట యేసు ఎరిగి అన్నమాట. యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా. ఇక్కడ కూడా ఏమైనా ఉంది? అప్పటికే 6వ అధ్యాయం మనం చదివితే యేసు ప్రభు వారు గొప్ప సూచక్రియ చేశారు, గొప్ప అద్భుతం చేశారు. ఏంటి అద్భుతం అని అంటే, 5,000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచారు. ప్రజలందరూ చాలా తృప్తిగా తిన్నారు, ఇంకా మిగిలిపోయింది. అంత గొప్ప అద్భుతాన్ని బట్టి తర్వాత దినాల్లో ఆయన వెంట వెళ్తే ఏయో ఆహారం వచ్చింది అనుకొని చాలాసార్లు ఆయన వెంబడించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఆ సందర్భాన్ని బట్టి అక్కడున్న ప్రజలు ఆయన ఏం చేయాలని చూశారు? ఆయన రాజుగా చేద్దామని చెప్పి బలవంతంగా ఆయన పట్టుకుందామని, ఆ బలవంతంగా పట్టుకొని ఆయన రాజుని చేద్దామని చూస్తే యేసు ప్రభు వారు ఏం చేశారు? ఆయన ఎరిగి అక్కడి నుంచి ఒంటరిగా కొండకు వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఆ సమయం అది కాదు, రాజుగా చేయబడవలసిన సమయం అది కాదు. ప్రభునందు ప్రియులారా, చాలాసార్లు నా మట్టుకు నేను కూడా ఈ మాటలు చదువుతుంటే నన్ను ఆపేసింది అక్కడే ఆ మాట. దేవుడు ఆ సమయానుకూలంగా స్పందించటం, సమయానుకూలంగా ఆయన మాట్లాడటం, సమయానుకూలంగా ఆయన ప్రవర్తించటం, అది ఎంతో మాదిరి నేటి దినాలలో. ఎప్పుడు అవకాశం వచ్చిద్దా, ఎప్పుడు మనల్ని మనం నిరూపించుకుందామా, ఎప్పుడు మనం ఏమంటారు దాన్ని ఎక్స్పోజ్ అవుదామా అని చూసే నేటి క్రైస్తవ లోకంలో మనం ఉండగా, యేసు ప్రభు వారు మనకు మాదిరి ఏంటంటే, మన సమయం వచ్చిద్ది, నా సమయం ఇంకను రాలేదు.
కదా. యేసు ప్రభు వారిని చాలాసార్లు చంపాలని చూసి రాళ్ళు తీసుకొని వచ్చారు కదా. అయితే యేసు ప్రభు వారు ఏం చేశారు? చంపుతారా, రండి నన్ను చంపండి అని చెప్పి వాళ్ళ ఎదురు నిలబడ్డా? ఈ సమయం ఇది కాదు, నా సమయం ఉంది అని చెప్పి అక్కడి నుంచి ఏం చేశాడు? ఆయన వెళ్ళిపోయాడు. సమయానికి ఎలాగూ స్పందించాలో ఆయన ఎరిగినవాడు. మనం కూడా ఇలాంటి లక్షణం, సమయంతో మనం కలిగి ఉండే ఆ సంబంధాన్ని, ఒక గొప్ప మాదిరికరమైన జీవితం మనలో ఇతరులు చూడగలరు. సమయానికి, లేదంటే సమయానుకూలంగా టైమ్లీ రెస్పాన్స్ అంటారు కదా, దాన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉంటే మనం చెప్పనవసరం లేదు, మనం చూసే ఇతరులు ఏం చేస్తారు? నేర్చుకుంటారు. కాబట్టి ఈ మాట యేసు ప్రభువారి జీవితంలో నుంచి మనం ఆలోచన చేస్తుండగా మనల్ని మనం పరీక్షించుకుందాం. యేసు ప్రభువారు చివరిలో తన ఫేర్వెల్ స్పీచ్లో అన్నాడు కదా, మీకు మాదిరిగా ఉండాలని నేను ఇలాగూ చేసి తిని. చేయొచ్చు, అక్కడ చేయడానికి ఆస్కారం ఉంది ప్రభువుకి. వాళ్ళ అమ్మగారు చెప్పారని చెప్పి వెంటనే నీటిని ద్రాక్షారసంగా మార్చవచ్చు. కానీ ఆయన నా సమయం ఇంకా రాలేదన్నాడు. వాళ్ళు ఆయన్ని పట్టుకోవాలని చెప్పి చాలామందిని, బంట్రౌతుల్ని, సైనికులందరినీ తీసుకొని వచ్చారు యోహాను సువార్తలో చదివితే. కానీ ఆయన ఎట్లానో తప్పించుకొని వెళ్ళిపోయినని అక్కడ మనం చదువుతాం. కారణం ఏంటంటే నా సమయం ఇంకా రాలేదు. ప్రభునందు ప్రియులరా, సమయానుకూలంగా స్పందించే జీవితం అదే మాదిరికరమైన జీవితం. దైవ సేవకులు చివరిలో కొన్ని ప్రశ్నలు కూడా దైవ సేవకులు సిద్ధపరచమన్నారు. ఆ ప్రశ్నల్లో ఈ మొదటి ప్రశ్నగా మనం తీసుకుందాం. సమయానుకూలంగా స్పందించే జీవితం నాలో, మనలో ఉందా? అలా ఉంటే తప్పకుండా మనలో మాదిరికరమైన జీవితం మనం కలిగి ఉన్నట్లే. ఈ మాటను మన మనసులో ఉంచుకుందాం. అలానే మరికొన్ని మాటలు కూడా యేసు ప్రభు వారి జీవితంలో నుంచి మనం ఆలోచన చేద్దాం. చూడండి, యోహాను సువార్తలో నుంచి కొన్ని సంగతులు మనం చదువుదాం. యోహాను సువార్త ఈ వచనాన్ని మనం చదువుదామా? యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనాన్ని నేను చదువుతున్నాను. 35. యేసు కన్నీళ్లు విడిచెను. 38 కూడా. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. ఈ మాటలు మనం ఆలోచన చేస్తుండగా, అలానే ఆఖరి తన శిలువ మీద యేసు ప్రభువారు ఉన్నప్పుడు యేసు ప్రభువారు చెప్పిన మాటలు కూడా మనం ఎరిగిన మారమే. ఆ సంగతులన్నీ చూడండి. శిలువమైన యేసు ప్రభువారు చెప్పిన మాటల్లో ఒక మాట మనం చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తే 26వ వచనాన్ని నేను చదువుతున్నాను. 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ పైన మనం చదివితే, అంటే ఈ సువార్తలో రాయబడలేదు కానీ, యేసు ప్రభు వారిని సిలువ వేస్తున్నప్పుడు కొందరు స్త్రీలు అక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. కానీ యేసు ప్రభు వారు ఏమన్నారు? నా కోసం ఏడవద్దు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. అక్కడే వాళ్ళ తల్లిగారు కూడా పక్కనే ఉండి ఏడుస్తున్నారు. వాళ్ళ తల్లిగారిని కూడా యేసు ప్రభు వారు చూశారు. కానీ చూసి ఆయన ఏడ్చాడా? ఆ సిలువలో ఆయన ఏడవలేదు. కానీ తను ప్రేమించిన యోహాను చూసి, ఇదిగో నీ తల్లి, ఆమె తల్లిని చూసి, ఇదిగో నీ కుమారుడు. లాజరు చనిపోయినప్పుడు మరియా మార్తలు ఏడుస్తున్నారు. అక్కడ యేసు ప్రభు వారు వారితో పాటు కలిసి ఏడ్చాడు, ఆత్మలో మూలిగాడు. అలానే మరికొన్ని సంఘటనలో మనం చూస్తే యేసు ప్రభు వారికి చాలామంది కోపం తెప్పించలేదా? ఆ వచనాలని చూపించడానికి సమయం లేదు కాబట్టి మనం వచనాల జోలికి వెళ్ళలేదు.
చాలాసార్లు ఆయన్ని కోపం పుట్టించాలని, ఆయన్ని శోధించాలని తికమక ప్రశ్నలన్నీ వేశారు. కానీ యేసు ప్రభు వారి మీద కోపపడ్డా? నన్నే ఈ ప్రశ్న అడుగుతాను, ఎదురు తిరిగాడా? ఈ లక్షణాలన్నీ మనం చూస్తుంటే యేసు ప్రభు వారిలో మనం చూసే మాదిరి జీవితం ఏంటంటే ఆయన ఎమోషనల్ బ్యాలెన్స్. నేటి దినాల్లో క్రైస్తవుల్లో కనుమరుగైపోయింది ఇదే. ఊరకనే ఎమోషనల్ అయిపోవటం, ఊరకనే చిన్న సమస్య కూడా కృంగిపోవటం, బలహీన పట్టిపోవడం. ఇంకా ఒక మాట చెప్పాలంటే విశ్వాసం నుండి వెనక్కి జారిపోవటం. కానీ క్రైస్తవ జీవితం అలా కాదు కాదు. శ్రమల్లో సైతం ఆనందించే జీవితమే, శ్రమల్లో సైతం సంతోషించే జీవితమే, అదే క్రైస్తవ జీవితం. ప్రభునందు ప్రియులారా, మన ఎమోషన్స్ మన కంట్రోల్లో మనం ఉంచుకోగలిగితే చెప్పండి, మనం మాదిరిగా జీవించినట్టే. మనల్ని గమనించేవారు శ్రమలలో మనం ఎలాగ జీవిస్తున్నాం, కోపం వచ్చినప్పుడు మనం ఎలాగ రెస్పాండ్ అవుతున్నాం, తప్పకుండా మనల్ని గమనిస్తారు. అక్కడే వారి ముందు బలహీన శరీరాలుగా మనం ఉండిపోతే మనం వారి మీద ప్రభావం చూపించలేం. నిజంగా వచనాలన్నీ చదివితే చాలా బాగుండేది సహాయకరంగా. కానీ ఈ మాట మన మనసులో వేసుకుందాం. మన ఎమోషన్స్ని మనం ఎలాగూ వాటి పట్ల మన వైఖరి కలిగి జీవిస్తున్నాం, అదే మన మాదిరి జీవితాన్ని తెలియజేసిద్ది. యేసు ప్రభు వారు కూడా ఆయన ఏడవాల్సిన టైంలో ఏం చేశాడు? ఏడ్చాడు. అది వాళ్ళకి ఎంతో ఆదరణ ఇచ్చింది. ధైర్యంగా ఉండాల్సిన సమయంలో ఒక్కడనే యేసు ప్రభు వారిని తప్పు లేకపోయినా నువ్వే నేరస్తుడివి, నువ్వే దోషివని ఆయన సిలువ వేస్తూ ఆయన అపహసిస్తున్న సమయంలో ఏమాత్రం కోపపడకుండా తన దగ్గర తనకు బాగా నెలవైన వాళ్ళందరూ అక్కడ నుండి ఏడుస్తుండగా వారితో కలిసి ఏడవలేదు. కానీ ప్రభువారు ధైర్యంగా ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. ఈ కాంట్రాస్ట్ మనం గమనిస్తుంటే ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ తప్పకుండా నేటి దినాల్లో మనకు ఎంతైనా అవసరం. కాబట్టి ఈ మాటలు మనం ఆలోచన చేస్తుండగా మనం కూడా యేసు ప్రభు వారి వలె, అపోస్తుడైన పౌలు వలె ఆయనను పోలి నడుచుకోవాలి. మనం కూడా మాదిరికరంగా జీవించాలనంటే మనకు కూడా ఇది అవసరం. కాబట్టి ఈ మాటలు మన మనసులో ఉంచుకుందాం. మరొక మాటను కూడా మనం చూస్తే యేసు ప్రభు వారి జీవితంలో నుంచి మనం ఆలోచన చేయొచ్చు. యోహాను సువార్తలో ఆ విషయాలు ఒక 2-3 వచనాలు చదవాలి. కానీ హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు స్పష్టంగా ఆ విషయాలన్నింటినీ క్రోడీకరించి ఒక మాట తెలియజేస్తాడు. హెబ్రీ పత్రికలో మనం చదువుదాం, చూడండి. అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుదామా? 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఎవరి గురించిన మాట ఇది? ఎవరి జీవితాన్ని గురించిన మాట? యేసు ప్రభువారి జీవితాన్ని గురించిన మాటే. మనిషి రూపంగా మానవ దేహాన్ని ధరించి ఈ లోకానికి వచ్చి సాధారణమైన మానవులకి ఎలాంటి శోధనలు వస్తాయో ఈయనకి కూడా అలాంటి శోధనలే వచ్చినాయి. అలానే శోధింపబడ్డాడు. కానీ ఆయనలో ఏమి లేదని భక్తుడు తెలియజేస్తున్నాడు. పాపం లేనివాడుగా జీవించాను. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువారు మీరు మాదిరిగా జీవించాలని, మీకు మాదిరిగా ఉంచాలని నేను ఈ పనులు చేశాను అన్న మాట మనం చూస్తుండగా ఆయన చేసిన పనుల్లో మరొక కోణం ఏంటంటే పరిశుద్ధ జీవితం. శోధనలు మనకి వచ్చినాయి. మనకన్నా ఎక్కువగా ఆ దినాన యేసు ప్రభువారు 33.5 సంవత్సరాల్లో ఆయన పొందాడు. కానీ ఆయన ఎలాగున్నాడు? పాపము చేయనివాడుగా, పాపము లేనివాడుగా, ఏ నోటను ఏ కపటము కూడా పాపము మాట్లాడని వాడుగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధ జీవితమే మనకు మాదిరి. ప్రభునందు ప్రియులారా, మన పరిశుద్ధ జీవితమే ఇతరులకు మాదిరి.
ఈ మాట చెప్పాలంటే నాకు లోపల ఎంతో భయంగా ఉంది. బయటికి కొంచెం సౌండ్ పెట్టి చెప్పాను కానీ లోపల చాలా భయం వేస్తుంది. పరిశుద్ధంగా మనం జీవిస్తే మనం ఇతరులకు మాదిరిగా ఉన్నట్టే. దైవజనులు స్టార్టింగ్ పునాదిగా ఆ విషయాలు చెప్తూ పోయిన బుధవారం కూడా అదే చెప్పారు కదా. రహస్యంగా మనం పరిశుద్ధతను, విధేయతను ప్రాక్టీస్ చేస్తే బహిరంగంగా మనం ఎలాగ జీవిస్తామట, ఆటోమేటిక్గా మనం మాదిరిగా ఉంటాం అని దైవజనులు ఆ మాట జ్ఞాపకం చేశారు మనకి. యేసు ప్రభు వారి కోణంలో కూడా మనం చూస్తే ఆయన మనవలే శోధింపబడినను ఆయనలో ఏ పాపము కూడా లేదు. ఇంకా మనం ఆలోచన చేయడానికి చాలా సంగతులు ఉన్నాయి, కానీ ఆ విషయాలన్నీ మనం ఎరిగిన వారమే. అయితే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, అంత్య దినాల్లో ఉన్న మనం ఇతరుల మీద ప్రభావితం చూపించాలంటే ఒక పాట పాడో, ఒక వాక్యం చెప్పో, ఒక సాక్ష్యం చెప్పో కాదు, మన జీవితమే ఇతరుల మీద ప్రభావం చూపించే విధంగా జీవించాల్సిన సమయాల మధ్య మనం ఉన్నాం. కాబట్టి పౌలు చెప్పినట్లుగా అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. అయితే నీవు మాత్రం ఏం చేసావు? నా బోధను, నా ప్రవర్తనను, నన్ను బాగా ఎరిగి తెలుసుకున్నవాడవై నన్ను వెంబడించావు. నీకు మాదిరిగా ఉన్నాను నేను. పౌలుకు వెంబటే తిమోతి కూడా ఉన్నాడు కదా. తన రెండో మిషనరీ జర్నీలో పౌలుతో పాటు ఎవరు ప్రయాణించారు? ఆఖరి వరకు, ఎఫెసీకి వెళ్ళేంత వరకు, రోమాకు ప్రయాణం చేసేంత వరకు పౌలుతో పాటే ఉన్నాడు తిమోతి. అన్ని విషయాలు ఎరిగిన వాడే. అలాంటి తిమోతితో పౌలు ధైర్యంగా చెప్తున్న మాట ఏంటి? నేను నీ ముందు గొప్ప మాదిరిగా నేను జీవించాను. యేసు ప్రభు వారితోనే ఉండి, ఆయనతోనే జీవించి, ఆయనతోనే పడుకొని, ఆయనతోనే ప్రార్థన చేసి, ఆయనతో పాటే భుజించిన శిష్యులతో యేసు ప్రభు వారు తనకి ఆ శిలువ ప్రయాణానికి వెళ్తుండగా ఆయన చివరిలో చెప్పిన మాట ఏంటి? నేను మీకు మాదిరిగా ఉండాలని ఈ పనులన్నీ, నేను బోధకుడిని, నేను ప్రభువునై ఉన్నాను, కానీ మీకు మాదిరిగా ఉండాలని నేను ఇలా చేశాను. ఈ మాటలు మనం ఆలోచన చేస్తుండగా యేసు ప్రభు వారిలో నుంచి ఒక 3 మాటలే మనం విన్నాం. సమయానుకూలంగా ఆయన స్పందించాడు, అది గొప్ప మాదిరి మనకి. రెండోది ఏంటి? ఎమోషన్స్ని ఆయన కంట్రోల్ చేసుకోగలిగాడు, అది చాలా గొప్ప మాదిరి మనకి. నిజంగా చాలాసార్లు ఇక్కడే మనం విఫలమైపోతున్నాం, ఇక్కడే పడిపోతున్నాం. తర్వాత మూడో మాట ఏంటి? పరిశుద్ధ జీవితం. పరిశుద్ధంగా జీవించిన జీవితమే అది గొప్ప మాదిరికరమైన జీవితం. ఎమోషన్స్ని అదుపులో ఉంచుకొని, ఏ సమయంలో ఏ విధమైన ఎమోషన్ కావాలని, అలాంటి జీవితం, అలాంటి అలవాటు కలిగిన జీవితమే అది మాదిరికరమైన జీవితం. సమయానుకూలంగా స్పందించే జీవితమే మాదిరికరమైన జీవితం. అయితే ఆఖరిగా మనం చెప్పుకున్నాం కదా, యేసు ప్రభు వారు తన చివరిలో తను చెప్పిన మాట, పౌలు తన చివరిలో ఎఫెసీ పెద్దలతో, ఇక తను ఎప్పుడూ ఎఫెసీ పెద్దలను చూడ్డు, తను ప్రయాణమై వెళ్తూ తను చెప్పిన మాట, నేను మీ ముందు మాదిరిగా జీవించాను. 20వ అధ్యాయం చదివితే చాలా విషయాలు పౌలు చెప్తూ ఉంటాడు. నేను మీ దగ్గర ఏమీ ఆశించలేదు, దేవుని సంఘం విషయంలో నేను ఎలాగున్నానో, దేవుని మందిరం విషయంలో నేను ఎలాగున్నానో అవన్నీ మీరు ఎరిగిన వారు, నన్ను చూస్తూ వచ్చిన వాళ్ళే. ఆఖరిలో ఈ ప్రశ్న మనం వేసుకుందాం. మనకి తెలియని వారి మధ్య, లేదంటే మనకంత పరిచయం లేని వారి మధ్య మన యొక్క ఐడెంటిటీని, లేదంటే మనలో ఉన్న స్కిల్స్ని మనం బయటపెట్టడానికి ఎంతో ప్రయత్నం చేస్తాం. వారి మధ్య మనం గొప్పగా ఉండాలని చాలా ప్రయాసపడతాం. అయితే అసలు మాదిరికరమైన జీవితం మనతో పాటు జీవించే వారి మధ్య ఉండాలి. అపోస్తుడైన పౌలు అలానే జీవించాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల మధ్య అలానే జీవించాడు. అక్కడే కష్టం. కాబట్టి ఈ మాటలు ఆలోచన చేస్తున్న మనం అంత్య దినాల్లో జీవిస్తున్నామని భయంతో మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడదాం. మనతో ఉన్నవారితో, లేదంటే మనతో బాగా పరిచయమైన వారితో ఈ మాట ధైర్యంతో చెప్పే విధంగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఏ మాట అంటే,
నీకు మాదిరిగా ఉండాలనే నేను ఇవన్నీ చేశాను. ఎవరో తెలియని వారితో 2-3 రోజుల నుండి చేయటం కాదు, దాదాపుగా సంవత్సరాలుగా ఉన్న వారితో మనం ధైర్యంగా ఆ మాట చెప్పగలిగితే మనం మాదిరికరమైన జీవితాన్ని జీవించినట్టే. కాబట్టి వ్యక్తిగతంగా మాదిరికరమైన జీవితం, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోరుడి అని ఆ రోజు పౌలు చెప్పాడు. ఈరోజు మనం కూడా చెప్పగలిగే ఆ స్థితిలో మనం ఉంటే, చెప్పగలిగే ఆ ధైర్యం మనకుంటే మనం మాదిరిగా జీవించినట్లే. అలాగ జీవించటంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తెలిసిన మాటలే, మనం ఎరిగిన సత్యాలే మరలా జ్ఞాపకం చేసుకున్నాం. మన బాల్య స్నేహితునితో, మన బెస్ట్ ఫ్రెండ్తో, మన అన్నీ ఎరిగిన మన నైబర్స్తో నీవు నాలాగుంటావా అని మనం ధైర్యం చేసి చెప్పగలుగుతామా? మనం అంత్య దినాల్లో ఉన్నాం, చివరి కాలాల్లో ఉన్నాం. మనుషులందరూ అవలక్షణాలు కలిగి జీవిస్తూ ఉన్న లోకంలో మనం ఉండగా, ఒక క్రైస్తవుడిగా యేసు ప్రభు జీవించినట్లు జీవించి, తన అడుగుజాడల యందు మనం నడిచి ఇతరులకు మాదిరిగా జీవిస్తే ఎంత గొప్ప పరిచర్య చేసినట్లుగా మనం ఉంటామో, ఎంత గొప్పగా దేవుని మహిమపరిచినట్లుగా మనం ఉంటామో. చాలాసార్లు సమయానుకూలంగా స్పందించటం, టైమ్లీ రెస్పాన్స్ నాలో కరుమరుగైపోయింది. ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకునే విషయంలో అన్యుల వలె, ప్రభువుని ఎరగని వారి వలె మనం కూడా ఉంటున్నాం. శ్రమలలో, ఇబ్బందులలో. కానీ యేసు ప్రభు వారు గొప్ప మాదిరి కాదా? ఎప్పుడు ఎలాగూ స్పందించాలో, అలానే పరిశుద్ధ జీవితంలో మనకన్నా ఎక్కువగా శోధింపబడ్డాడు మన వలె మన ప్రభువారు. ఆయన పాపము లేనివాడుగా, పాపము చేయనివాడుగా, పాపము మాట్లాడని వాడుగా ఉన్నాడు కదా. గొప్ప మాదిరి కాదా? దయగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మాదిరికరమైన మీ జీవితాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ భూలోకంలో మీ జీవితాన్ని మీతో ఉన్న శిష్యులకు గొప్ప మాదిరిగా ఉంచారు. ఆ శిష్యులు తమ తరువాత వచ్చే తరానికి గొప్ప మాదిరిగా ఉన్నారు ప్రభువా. అలాగూ ఒకరి తరం వెంబడి తరం మిమ్మల్ని పోలి నడుచుకుంటుండగా, అంత్య దినాలలో ఉన్న మేము మిమ్మల్ని పోలి నడిచి మీ దగ్గరకు అనేకులు ఆకర్షించేవారిగా మమ్మల్ని బలపరచండి ప్రభువా. సంఘంగా, వ్యక్తిగతంగా, కుటుంబంగా మాకు సహాయం దయచేయమని కోరుతూ, ఈ మాటలు బోధించిన నేను భ్రష్టుడిని అవ్వకుండా నన్ను నేను జాగ్రత్తగా చూసుకున్నట్టు కూడా నన్ను బలపరచమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి విశ్వాసంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.